తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గ్రూప్ 2 పరీక్ష మరి కాసేపట్లో ప్రారంభం కాబోతోంది. అన్ని సెంటర్ల దగ్గరకు అభ్యర్థులు ఉదయాన్నే చేరుకున్నారు. ఇక నాంపల్లి నిజాం కాలేజీ దగ్గర మా ప్రతినిధి శివారెడ్డి ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, గ్రూప్ 2 ఎగ్జామ్ సెంటర్ దగ్గర మీరున్నారు కదా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అభ్యర్థులంతా కూడా లోపలికి అనుమతిస్తూ ఉన్నారా? ఏ రీజన్స్ తో వాళ్ళని వెనక్కు పంపుతున్నారు? గ్రూప్ 2 ఎగ్జామ్ కోసము వాళ్ళందరూ ఈ రోజు ఎగ్జామ్ రాయబోతున్నారు. అయితే చాలా హెవీ కాంపిటీషన్ మాత్రం చాలా ఉంది. మొత్తము 7,97,000 మంది గ్రూప్ 2 అప్లై చేస్తున్నారు. దానిలో నిన్న సాయంత్రం వరకే 7,90,000 మంది అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేస్తున్నారు. మరోపక్క ఈ ఉదయం వరకు దాదాపు మరొక 20,000 నుంచి 30,000 మంది అభ్యర్థులు కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా ఉన్న పోస్టులు మాత్రం కేవలం 1,036 పోస్టులు మాత్రమే. అంటే ఒక్కొక్క పోస్టుకు యావరేజ్ గా 800 మంది పోటీ పడుతున్నారు. అయితే ముందు ఇప్పుడు 10 గంటలకు పరీక్ష ప్రారంభం కాబోతుంది. 10 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి పేపరు, సాయంత్రం 12:30 వరకు మొదటి పేపరు, తర్వాత 2:30 నుంచి 5 గంటల వరకు రెండో పేపర్ అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నారు. ఇప్పటికే అభ్యర్థులను లోపలికి పంపించారు. వాళ్ళందరినీ చెక్ చేసి వాళ్ళందరినీ అభ్యర్థుల హాల్ టికెట్లను చెక్ చేసి ఇప్పటికే నిజాం కాలేజీ లోపలికి పంపించారు. అభ్యర్థులు ఇప్పటికే వాళ్ళు ఎక్కడ కేటాయించారో ఆ కేటాయించిన రూమ్ లో వాళ్ళందరూ కూర్చున్నారు. ఇంకా టీఎస్పీఎస్సీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పాలి. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ 23 ఎగ్జామ్లు నిర్వహించింది. ఇది 24వ ఎగ్జామ్. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎక్కడ అవకతవకలు లోటుపాట్లు జరగకుండా చాలా ఏర్పాట్లు చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1916 సెంటర్లు ఉన్నప్పటికీ హైదరాబాద్ లోనే 263 సెంటర్లను ఏర్పాటు చేశారు. కరీంనగర్, వరంగల్ ఈ 2 జిల్లాల్లో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు. అక్కడ సరిపోను సెంటర్లు కూడా లేవు కాబట్టి అక్కడ నుంచి హైదరాబాద్ లో వారికి సెంటర్లను కేటాయించారు. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ కు ఇప్పటికే వచ్చి ఉన్నారు. ఇంకా చాలా నిబంధనలు ఇప్పటివరకే అభ్యర్థులకు తెలియజేశారు. టీఎస్పీఎస్సీ కొత్త నిబంధనలు ఈ ఎగ్జామ్ దృష్ట్యా తెర మీదకి తీసుకొచ్చింది. ముఖ్యంగా లేడీస్ అయితే గోరెంటా కూడా పెట్టుకోవద్దు, బయోమెట్రిక్ సిస్టమ్ అమలు చేసే క్రమంలో భాగంగా ఈ రూల్స్ తెర మీద తీసుకొచ్చింది. గంట ముందే వాళ్ళందరినీ కూడా వారి యొక్క సీట్లలో కూర్చోబెట్టి వాళ్ళందరినీ బయోమెట్రిక్ సిస్టమ్ తీసుకుంటున్నారు, వాళ్ళ వేలి ముద్రలు తీసుకుంటున్నారు. తర్వాత అవకతవకలు జరిగే అవకాశం లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మహిళా అభ్యర్థులు ఎవరు కూడా గోరెంటాకులు పెట్టుకోవద్దు అన్న ఒక కొత్త రూల్ ను కూడా ఈ పరీక్షలో ఎగ్జామ్ లో అమలు చేస్తున్నారు. ఇంకా జెంట్స్ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గానీ వాచెస్ గానీ షూ కూడా వేసుకొని రావద్దని ఇప్పటికే నిబంధనలను విధించారు. వాళ్ళందరూ కూడా అవి ఫాలో అవుతూ వచ్చారు. ఇంకా ఇక్కడికి వచ్చిన అభ్యర్థులందరూ కూడా హాల్ టికెట్ తో పాటు వాళ్ళకి సంబంధించిన ఒక ఒరిజినల్ ఐడి కార్డు, ఓటర్ ఐడి కార్డు గానీ ఆధార్ కార్డు గానీ తీసుకుని సెంటర్ దగ్గరకు వచ్చారు. వాళ్ళందరినీ అన్ని చెక్ చేసి 10 గంటలకు ఎగ్జాక్ట్ గా ప్రారంభం కాబోతుంది. ఇంకా మరో విషయంలో అన్ని పరీక్షల లాగానే ఇక్కడ కూడా 10 గంటలకు ఎగ్జామ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఒక్క నిమిషం లేట్ అయినా కూడా అభ్యర్థులను లోపలికి పంపించమని ఇప్పటికే టీఎస్పీఎస్సీకి సంబంధించిన అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులు దాదాపు 2 గంటల ముందు నుంచే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకుంటున్నారు. గంట ముందు అభ్యర్థులందరూ లోపలికి పంపించారు. ఇక అభ్యర్థులను లోపలికి పంపించేందుకు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూపుతున్నారు. అందరూ కూడా చాలా మంది సెంటర్ దగ్గరికి చేరారు. వాళ్ళందరికీ వాళ్ళ కూతుర్లకు, వాళ్ళ కుమారులకు జాగ్రత్తలు చెప్పి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. సార్, ఈసారి కొత్త ప్యాటర్న్ ఎగ్జామ్ లో రాబోతుంది. కొత్తగా తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణ హిస్టరీ ఇవన్నీ కూడా రాబోతున్నాయి. మీ వాళ్ళు ఎవరు రాస్తున్నారు ఎగ్జామ్? ఎట్లా ప్రిపేర్ చేసినారు? మా అమ్మాయి రాస్తుంది సార్. మా అమ్మాయి పేరు గంధశ్రీ అశ్విని. మేము వరంగల్ జిల్లా నరసింహపేట నుంచి వచ్చాము. మా అమ్మాయి దాదాపు 1 year నుంచి ప్రిపేర్ అవుతుంది. చాలా ఇప్పుడు గంటా చక్రపాణి గారు చాలా ఈ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ నిర్వహించారు. నిర్వహణ కార్యక్రమం కూడా బాగుంది. రూల్స్ కూడా చాలా బాగున్నాయి సార్. చాలా స్ట్రిక్ట్ గా ఉంటేనే బాగుంటది. పిల్లలకి ఏదైనా కూడా గోరింటాకి పెట్టుకొని రాకపోవడం, మగపిల్లలు షూస్ వేసుకొని రాకుండా ఉండడం అనేది కొద్దిగా స్ట్రిక్ట్ నిబంధనలు చాలా బాగున్నాయి. ఏదైనా స్ట్రిక్ట్ ఉంటేనే బాగుంటది. పిల్లలు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. కానీ సబ్జెక్ట్స్ మాత్రం చాలా ఎక్కువైనాయి. ఎందుకంటే ఇవాళ ఒకరోజే 2 ఎగ్జామ్స్, 10 to 12:30, మళ్ళీ 14 hours to 17 hours వరకు 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. చాలా హార్డ్ వర్క్ చేశారు పిల్లలు మాత్రం బాగా చదువుకున్నారు సార్. కాకపోతే ఏంటంటే పోస్ట్స్ అనేసి చాలా తక్కువ ఉన్నాయి. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. 8 lakhs మెంబర్స్ రాస్తున్నారని తెలిసింది. కానీ ఒక్క పోస్టుకు దాదాపు 8,000 మంది పోటీ పడుతున్నారు. 8,000 మంది పోటీ పడుతున్నారు. కాబట్టి చాలా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళే ఇందులో గెటన్ కాగలుగుతారు, ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ జాబ్ పొందితే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రైవేట్ జాబ్స్ పక్కన పెట్టేసి ఈ ఎగ్జామ్స్ కు చాలా కొన్ని నెలల క్రితం నుంచి ప్రిపేర్ అవుతున్నారు. 2-3 సార్లు కూడా ఇవి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. పోస్ట్ పోన్ చేయడం వల్ల కొద్దిగా బెనిఫిట్స్ ఉన్నాయి, లాసులు ఉన్నాయి. ఎందుకంటే కొంతకాలం పాటు ప్రిపేర్ అయ్యి మధ్యన మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ డేట్ రాగానే మళ్ళీ వచ్చి హాస్టల్లో వండుకుంటూ ప్రిపేర్ అయినారు.
ఈ హాస్టల్లో ఉండడం కూడా ఇబ్బందిగా ఉంది పిల్లలకి. ఎందుకంటే కాంపిటీషన్, ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఎక్కువైపోయి కూడా హాస్టల్లో పిల్లలు చాలా ఇబ్బంది పడుకుంటూ, సరైన భోజనం లేకుండా ఇబ్బంది పడుకుంటూ చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యారు. మన ఈ విధంగా కష్టపడి రాశారు కాబట్టి ఎగ్జామ్స్ చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నాయి. స్ట్రిక్ట్ గా ఉంటేనే బాగుంటుందని మా కోరిక. మా అమ్మాయి కూడా బాగానే ప్రిపేర్ చేశాం మేము. ఇంకా అభ్యర్థులు సెంటర్ల విషయంలో ఇబ్బంది పడకుండా సెంటర్లు ముందే సెంటర్ రూట్ ఎక్కడున్నాయి, వాళ్ళు ఉన్న స్టేషన్ నుంచి సెంటర్లు ఎంత దూరంలో ఉన్నాయి తెలుసుకునేందుకు ఒక ప్రత్యేకమైన యాప్ను కూడా టీఎస్పీఎస్సీ వారం రోజుల క్రితమే విడుదల చేసింది. అభ్యర్థులు అందరూ కూడా యాప్ ద్వారానే వాళ్ళ యొక్క సెంటర్లను వీలుగా తెలుసుకొని తొందరగా సెంటర్కి చేరుకునే అవకాశం టీఎస్పీ కల్పించింది. ఇంకా కొంతమంది అభ్యర్థులు వెంబడి వచ్చిన ఉన్నారు. ఎవరు మీ వాళ్ళు ఎవరు రాస్తున్నారు ఎగ్జామ్? మా సిస్టర్ నుంచి వచ్చారు మీరు? మాది మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, వనపర్తి డిస్ట్రిక్ట్. ఎట్లా ప్రిపేర్ అయ్యారు మీ వాళ్ళు? మా వాళ్ళు బాగానే ప్రిపేర్ అయినారు, చాలా రిస్క్ పడుతున్నాడు. అమ్మాయిని పెట్టుకొని చదువుకుంటుంది, బాగా రిస్క్ కనబడింది. మళ్ళీ ఏమో చిన్న పాప తీసుకొని 2 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మేము ఊరు నుంచి వచ్చాము. ప్రజెంట్ అయితే ఇక్కడ మా వాళ్ళు రిలేటివ్ ఉంటారు. మా రిలేటివ్ ఇక్కడ నైట్ వచ్చి మన నైట్ నుంచి ఇక్కడ వచ్చామండి. మా అన్న వచ్చి వదిలేటి వెళ్ళిపోయాడు, మా అన్న డ్యూటీకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇది చిన్న పిల్లలను బయట వాళ్ళ బంధువుల దగ్గర, వాళ్ళ పేరెంట్స్ దగ్గర వదిలేసి అభ్యర్థులు లోపలికి వెళ్లి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారు. ఇంకా మనం పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నాం. సార్, మీ వాళ్ళు ఎవరు రాస్తున్నారు? ఎక్కడి నుంచి? మా బాబు రాస్తున్నారు. కొత్త ప్యాటర్న్ వచ్చింది సార్. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు చరిత్ర వేరు, అప్పుడు హిస్టరీ వేరు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఫస్ట్ టైం ఎగ్జామ్ జరుగుతుంది. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ చరిత్ర ఈ ఎగ్జామ్ లో ఉండబోతుంది. ఎట్లా ప్రిపేర్ అయ్యింది మీ వాళ్ళు? బాగానే ప్రిపేర్ అయ్యండి. కోచింగ్ సెంటర్కి వెళ్ళి బాగానే ప్రిపేర్ అయ్యాడు. పాప కూడా మొన్న తెలంగాణ ప్రభుత్వం పెట్టిన జాబ్లలో పాప కూడా జాబ్ వచ్చిందండి. మొత్తానికైతే అభ్యర్థులు మొత్తం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ సెంటర్కి వచ్చారు. తెలంగాణ హిస్టరీ, తెలంగాణకు సంబంధించిన సబ్జెక్టుతో పాటు మారిన ప్యాటర్న్ కు అనుగుణంగా అభ్యర్థులు సిద్ధమై ఎగ్జామ్కి వచ్చారు. ఎగ్జామ్ సెంటర్లోకి అందరూ వెళ్ళిపోయారు. అయితే గతంలో ఉమ్మడి ఏపీలో ఉన్నప్పటి కాంపిటీషన్ కన్నా ఇప్పుడు ఎక్కువ కాంపిటీషన్ ఉంది. అప్పట్లో ఉమ్మడి ఏపీలో కూడా ఇంత కాంపిటీషన్ లేదు, పోస్టులు తక్కువగా ఉన్నాయని తల్లిదండ్రులు చెప్తున్నారు. మొత్తానికైతే ఎగ్జామ్ 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. సునంద. థ్యాంక్ యూ శివారెడ్డి.